హైదరాబాద్ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటును అంతర్గతంగా కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించారా? తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన స్థలంలో రాజీవ్ విగ్రహం వద్దని మంత్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారా అంటే అవుననే సమాధానం వస్తోంది. అయినా రాజీవ్ విగ్రహావిష్కరణ విషయంలో రేవంత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరికి విగ్రహం ఏర్పాటు తర్వాత కూడా మంత్రులు, కొందరు కాంగ్రెస్ నేతలు పైకి ఏమీ చెప్పలేక తమలో తామే గొనుక్కున్నట్టు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా ఇంకెవరూ హాజరు కాలేదు. అయితే వారు రాకపోవడం వెనుక ఉన్న కారణాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే సచివాలయం ముందు రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై తొలి నుంచి రాజకీయ వివాదం నడుస్తోంది. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం భావించింది. అయితే అనివార్య కారణాల వల్ల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు జరగలేదు. ఇంతలో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదేరింది. దీంతో సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు సీఎం రేవంత్ రెడ్డి. అనుకున్నదే తడవుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆవిష్కరించడం కూడా జరిగిపోయాయి. అయితే తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని కొందరు మంత్రుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సెంటిమెంట్ తో కూడుకున్న వ్యవహారం కావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇదే అంశాన్ని నెత్తికెత్తుకున్న ప్రతిపక్ష బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేసి ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తోందని, ఇది తమకు ఎక్కడ ఇబ్బందికరంగా మారుతుందోననే ఆందోళనలో కొందరు మంత్రులు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. గతంలో కేటాయించిన స్థలంలోనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అదే ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని కేబినెట్లోని కొందరు మంత్రులు సూచించారని సమాచారం. అది కాదంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడలిలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరికొందరు మంత్రులు చెప్పారట. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రతిపాదనలపై ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఖచ్చితంగా సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్న స్థలంలోనే రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా మంత్రివర్గంలో తన నిర్ణయాన్ని ప్రకటించారనే టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో తాము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పదే పదే కేటీఆర్ చెబుతుండడాన్ని పలువురు మంత్రులు ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. భవిష్యత్తులో అదే గనుక జరిగితే రాజీవ్ గాంధీని స్వయంగా తామే అవమానించినట్లవుతుందని అమాత్యులు వాపోతున్నారట. ఇలాంటి రాజకీయ వివాదాల కారణంగానే రాజీవ్ విగ్రహ ఆవిష్కరణకు అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ నేతలెవరూ రాలేదన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారమంతా పార్టీ క్యాడర్లోనూ ప్రజల్లోనూ తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని నేతలు చెబుతున్నారు. పైగా రాజీవ్ గాంధీ విగ్రహ రూపురేఖలపైన విమర్శలు మొదలయ్యాయి. సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ విగ్రహం ఆయన పోలికలతో లేదంటూ కొందరు సోషల్ మీడియాలో వాపోతున్నారు. హడావుడిగా రూపొందించడం వల్లే ఇలా జరిగిందంటున్నారు. మొత్తానికి రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు విషయంలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం చర్చనీయాంశమవుతోంది. దీనికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.